ఏపీలో ఎన్నికల హీటు మధ్య వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ప్రధానంగా 9 ముఖ్యమైన హామీలతో ఈ మేనిఫెస్టోనైతే విడుదల చేశారు. ఏదైతే గతంలో నవరత్నాలు అనే పేరుతో 2019లో మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నవరత్నాలు ప్లస్ అనే పేరుతో 9 ప్రధానమైన హామీలతో కొద్దిసేపటి క్రితమే మేనిఫెస్టోను విడుదల చేశారు. మనం మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. ప్రధానంగా 2019 నవరత్నాల్లో అమ్మ ఒడి అనేది చాలా ప్రాచుర్యం పొందింది. చాలా వరకు కూడా అమ్మ ఒడి అందరి ఇళ్లలో కూడా ప్రత్యేకించి అది అందరికీ తెలిసిన పథకంగా ఉంది. అలాంటి అమ్మ ఒడి గతంలో 15,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేవారు ప్రభుత్వం తరపు నుంచి. ఇప్పుడు దాన్ని 17,000 రూపాయలకి పెంచుతామని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో 2019లో ఏదైతే కాపు నేస్తాన్ని జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో ప్రకటించారో అదే కాపు నేస్తాన్ని కొనసాగిస్తూ 60,000 రూపాయలున్న కాపు నేస్తాన్ని ఇప్పుడు 1,20,000కు పెంచారు. అంటే దాదాపుగా దీన్ని డబల్ చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, రాజకీయంగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం వెనకతల చాలా కీలకమైన అంశం పనిచేసిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసినప్పుడు కాపు ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా పనిచేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కాపు ఓట్ బ్యాంకే చాలా వరకు కూడా తోడ్పడింది అనే అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని దీన్ని దాదాపుగా డబల్ చేసిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అయితే 2019 మేనిఫెస్టోలో ఏవైతే వైఎస్ఆర్ కళ్యాణమస్తు కావచ్చు, సాది తోఫా పథకాలు కావచ్చు, ముబారక్ కావచ్చు, ఇవన్నీ అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు ఏదైతే ఈ పొదుపు సంఘాలకు సంబంధించి చాలా కీలకమైన ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి ఈ పొదుపు సంఘాలకు సంబంధించి చేశారు. గతంలో కేవలం 1,00,000 నుంచి 2 లక్షలు మాత్రమే సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేవారు ఈ పొదుపు సంఘాల్లో. ఇప్పుడు దాన్ని 3 లక్షల దాకా సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వటానికైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ కూడా చేశారు. మరొక వైపు ఈ ఈబీసీలకి ఈసీబీ నేస్తం 4 దఫాల్లో గతంలో 45,000 ఉండేది. ఇప్పుడు దాన్ని 1,05,000కు పెంచుతూ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మరొకటి మనం చూసుకుంటే రైతు భరోసా ఏదైతే గతంలో 13,500 ఉండేది, దాన్ని ఇప్పుడు 16,000కు పెంచారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ కీలకమైన పథకాలు ఏవైతే ఉన్నాయో 2019లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో 2019 నుంచి ఇవి చాలా వరకు కూడా ప్రతి ఇంట్లో కూడా నానుతూ ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి కొంచెం పెంచారు. అది కూడా చాలా రీజనబుల్గా పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎక్కువ అమౌంట్లు ఎక్కడా కూడా పెంచింది లేదు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈ పథకాల పెంపుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీసీల సంక్షేమానికి, మరొక వైపు కాపుల సంక్షేమానికి ప్రకటించిన పథకాలు అయితే చాలా పొలిటికల్గా దాని వెనకాతల పొలిటికల్ నిర్ణయం కూడా ఉండుంటుంది అనేది అయితే అనలిస్టులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కాపులకు సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా 60% పైగా కాపులు ఉన్న నేపథ్యంలో కాపు ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్న నేపథ్యంలో ఈ కాపు ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు ఏమైనా టర్న్ అయినట్లయితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కాస్త గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రౌండ్లో అయితే చాలా నెక్ టు నెక్ పోటీ ఉంది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతూ ఉంది. ఇది ఇంకా ఎలక్షన్స్కి 16 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ 2% స్వింగ్ అనేది ఎవరి వైపు తిరుగుతుందనేది అయితే చూడాలి. ఇప్పటికే చాలా వరకు సర్వేలు వచ్చినప్పటికీ కూడా ప్రతి సర్వేలో కూడా ఒకటే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం అంటే ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం మాత్రం చాలా కష్టతరమైన అంశం. ఎందుకు అంటే చాలా నెక్ టు నెక్ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళాయి. ఆ సంక్షేమ పథకాల పరిస్థితి మనం చూసుకుంటే రూరల్ వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డికి వైపు నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అర్బన్ అయితే కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, కంపెనీలు రాలేదు, ఉద్యోగాలు లేవు అనే కారణాలు చెప్తున్నారు. అర్బన్ అయితే కాస్త దూరంగా ఉన్నారు. ఎవరైతే 50 లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు నిల్చున్నట్టుగా ప్రస్తుతానికైతే ట్రెండ్ కనిపిస్తూ ఉంది. 50 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అయితే నిల్చునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు కూడా
ఒకటే భావిస్తూ ఉన్నారు. దాదాపుగా 40% వరకు ఓట్ బ్యాంక్ తమకు ఫిక్స్‌డ్‌గా ఉందని, కేవలం ఆ 7-8% ఓట్ బ్యాంక్‌ను మాత్రం తమ వైపు తిప్పుకున్నట్లయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 100 సీట్ల పైనే వైఎస్ఆర్‌సీపీ తెచ్చుకునే అవకాశాలున్నాయని మాత్రం వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరొక వైపు కూటమిని మనం చూసుకుంటే తొలుత నుంచి వైసీపీ ప్రధానంగా అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అభ్యర్థుల మార్పుల వరకు అన్నిటిలో కూడా చాలా ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. తనకి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. మరొక వైపు కూటమైతే నామినేషన్‌లేసిన రోజు వరకు కూడా అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కావచ్చు, మార్పులకు సంబంధించి కావచ్చు, ఇంకా ఆ చికాకులు అలా మనకు కనిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు కూటమి ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేదైతే చాలా ఉత్కంఠగా ఉందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ తన మేనిఫెస్టోలో ఏం పెట్టబోతున్నారు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలనే కొనసాగింపుగా ఏమైనా అమౌంట్ పెంచి చెప్తారా? లేదంటే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇలాంటి ఎన్నికలకి ఇంకా 13 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేది చాలా కీగానే పనిచేస్తుందనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా అమ్మ ఒడి కావచ్చు, చేయూత కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈసారి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టబోతున్నారు అనే దానికి సంబంధించి. అయితే ఈ మేనిఫెస్టో ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా కలిసొచ్చే అంశంగానే ఉందనేది కూడా అనలిస్టులు చెప్తున్నమాట. అయితే చూడాలి, ఎలక్షన్స్కి ఇంకొక వారం రోజుల ముందు ఉందనగా ట్రెండ్ ఏ విధంగా మారుతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కూటమి మేనిఫెస్టో మీద ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తి నెలకొంది. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన హామీలైతే తన మేనిఫెస్టోలో చేశారు. 9 ప్రధానమైన హామీలు, అంటే 2 పేజీల మేనిఫెస్టోనైతే విడుదల చేశారు. 2019లో ఏ విధంగా మేనిఫెస్టోని సింపుల్‌గా విడుదల చేశారో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోను కూడా సింపుల్‌గా విడుదల చేసిన పరిస్థితి అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. కేవలం 9 ప్రధానమైన హామీలతోనే జగన్మోహన్ రెడ్డి ఈసారి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఈ ఈ ప్రజల్లో కూడా మన్నన తీసుకోబోతున్నారు అనేదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి మనం చూసుకుంటే మేనిఫెస్టో అనేది చాలా సింపుల్గా ఉందనే చెప్పుకోవాలి. చాలా పవర్ఫుల్గా కూడా ఉందనేది అయితే మనకి అర్థమవుతుంది. మొత్తం 9 ప్రధానమైన హామీలనైతే జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000కు పెంచారు. కాపు నేస్తాన్ని దాదాపుగా డబల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా తెలివైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి కీలక సమయంలో తీసుకున్నారనేది అయితే మనం చెప్పుకోవచ్చు. గతంలో 60,000 రూపాయలుగా ఉన్న కాపు నేస్తాన్ని ఇప్పుడు 1,20,000 రూపాయలకైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తొలిత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ముందడుగు వేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా కానీ ఎక్కడ కనిపించడం లేదు. చాలా క్లారిటీగా అడుగులు వేస్తున్నారు. కానీ కూటమి దగ్గరకు వచ్చేసరికి కాస్త కన్ఫ్యూజన్ కనిపిస్తూ ఉంది. నామినేషన్లు దాఖలు చేసిన రోజు వరకు కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మార్పులకు సంబంధించి కూటమిలో కన్ఫ్యూజన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి యాజ్ యూజువల్గా 9 ప్రధానమైన హామీలతో సింపుల్గా కేవలం 2 పేజీలతో తను చెప్పాలనుకుంది స్పష్టంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ పెంచిన అమౌంట్లు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలా బ్యాలెన్స్డ్గా పెంచినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కూటమికి సంబంధించి ఎటువంటి నిర్ణయం రాబోతుందనేది, కూటమికి సంబంధించి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారిందనే చెప్పుకోవాలి.